च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशधारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి నిత్యం భాగవత సేవయా తరగతికి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం। అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ శ్రీల భక్తి వేదాంతి శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు పూజ్య శ్రీ రఘునందన్ సేవ ప్రభు పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు మరియు వైష్ణవులు అందరికీ దండపాత ప్రణామాలు వారి పాదపద్మాలకు। హరే కృష్ణ। తర్వాత మీకు కూడా శ్రవణం చేసే ఆన్లైన్ ఆఫ్లైన్ భక్తులు కూడా వైష్ణవులందరికీ కూడా ప్రణామాలు। హరే కృష్ణ। హరే కృష్ణ। ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ। శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము సప్తమ అధ్యాయము పేరు మాతృగర్భమున ప్రహ్లాదుడు నేర్పిన భాగవత ధర్మము నేర్చిన భాగవత ధర్మము మాతృగర్భమున ప్రహ్లాదుడు నేర్చిన భాగవత ధర్మము। హరే కృష్ణ। శ్రీ నారద ఉవాచ ఏవం దైత్యసుతై పృష్టో మహాభాగవతో సురః ఉవాచ తాన్ స్మయమానః స్మరన్ మదనుభాసితం శ్రీనారద ఉవాచ ఏవం దైత్యసుతై పృష్టో మహాభాగవతో సురః ఉవాచ తాన్ స్మయమానః స్మరన్ మత్ అనుభాసితం। ప్రతిపదార్థము శ్రీ నారద ఉవాచ శ్రీ నారదముని పలికెను ఏవం ఆ విధముగా దైత్యసుతై దానవ బాలురు పృష్టః అడుగగా మహాభాగవత పరమభక్తాగ్రేసరుడు
అసురహ అసుర కులమున పుట్టిన అట్టివాడు ఉవాచ పలికెను తాన్ వారితో దానవ బాలులతో అనగా స్మయమానః మందహాసము చేయుచు స్మరణ్ జ్ఞప్తికి తెచ్చుకొని మత్ అనుభాషితం నేను పలికినది నారదముని పలికెను. భావము ప్రహ్లాదుడు దైత్యకులమున పుట్టిన అప్పటికి పరమ భక్తాగ్రేసరుడే. ఆ విధముగా సహాధ్యాయులకు దానవ బాలురు అడుగగా నేను చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని వాడే వారితో అతడు ఇట్లు పలికెను. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం ప్రభుపాద చెప్తున్నారు, తల్లి గర్భమున ఉన్నప్పుడు ప్రహ్లాదుడు నారదముని పలుకులను విని ఉండెను. గర్భస్థ శిశువు నారదముని వాక్కుల నెట్లు వినగలిగెనో ఎవరును ఊహింపజాలరు. కానీ ఇది ఆధ్యాత్మిక జీవనము కనుక దీని యందు పురోగతి అనున్నది ఎట్టి భౌతిక పరిస్థితి చేతను నిరోధింపబడదు. ఇదే అహైతుక్య ప్రతిహత అనబడును. ఈ విధముగా ప్రహ్లాదుడు చిన్న నాటనే ఆధ్యాత్మిక జ్ఞానమును సహాధ్యాయులకు బోధించెను. వారందరూ బాలురే అయినప్పటికీ అది నిక్కముగా ప్రభావశీలమై ఉండెను. హరే కృష్ణ. ఈరోజు ఈ 7వ అధ్యాయము నా మొదటి శ్లోకమున మరి నారద మహర్షులు చెప్తున్నారు, మరి ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క గుణాలు, మరి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అన్నమాట. నారద మహర్షి ధర్మరాజు చెప్తున్నాడు. ఇక్కడ ఆ విషయం వచ్చేసి మాతృగర్భమున ప్రహ్లాదుడు నేర్పిన భాగవత ధర్మము అంటే నేర్చుకున్నాడు. ఎక్కడ ఉండి నేర్చుకున్నాడు భాగవత ధర్మాన్ని అంటే అమ్మ గర్భములో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు, తల్లి గర్భమునందు ఉన్నప్పుడే నేర్చుకున్నాడు అనమాట. ఏ విధంగా అంటే గనక ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ సాధ్యాయులు అయిన దానవ బాలుర సంశయములను తీర్చుటకు భక్త ప్రహ్లాదుడు తల్లి గర్భమున తానెట్లు నారదముని వలన భాగవత ధర్మమును వినెనో ఈ అధ్యాయం నందు తెలిపినారు అనమాట. కాబట్టి ఆ పిల్లలు అడుగుతున్నారు గురుకులంలోన దానవ బాలురు, అయితే ప్రహ్లాద నీకు ఇదంతా ఎట్లా తెలుసు, నీకు ఈ జ్ఞానం అంతా ఎట్లా వచ్చింది చెప్పు, నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు, మాతో పాటే నీవు కూడా అధ్యయనం చేస్తున్నావు కదా, తోటి విద్యార్థి కదా, నువ్వు తోటి విద్యార్థి కదా, మరి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, నీకెవరు చెప్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి వీళ్ళు కూడా అడిగినారు, గురువులు అడిగినారు, తర్వాత పిల్లలు అంటే ఫ్రెండ్స్ కూడా అడిగినారు అనమాట. అప్పుడు చెప్పినాడు అనమాట, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళు అడిగినారు, ప్రతి ప్రశ్న అడిగినారు అంతే. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అంటే దాన్ని నారద మహర్షి ఏదైతే చెప్పినాడో అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏదైతే విన్నాడో అదే స్మరణ చేసుకొని చెప్తున్నాడు అనమాట. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. అది ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఇక్కడ కఠోరమగు తపస్సు చేయటకై హిరణ్యకశ్యపుడు పోతాడు. ఎందుకంటే ఎప్పుడైతే తన తమ్ముడు హిరణ్య అక్షుణ్ణి మరి విష్ణు భగవానుడు వరహస్వామి అవతారం తీసుకొని సంహరించి భూమిని రక్షిస్తాడో అప్పుడు ఈయన కోపం వచ్చింది, నా తమ్ముని చంపిన విష్ణువు నాకు వైరి, కాబట్టి నేను ఆయన్ని మామూలుగా తపస్సు శక్తి లేకుండా ఉంటే గనక మేము ఆయన్ని ఎదుర్కోలేము, ఆయన్ని చంపాలా, ఎవరిని విష్ణుని చంపాలి నేను అని బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేస్తాడనమాట. ఓం నమో బ్రహ్మదేవాయ అని చెప్పి చేస్తాడు. చేస్తే బ్రహ్మదేవుడు వస్తాడు. ఎందుకంటే దేవతలు తపస్సు చేస్తే ఖచ్చితంగా వచ్చి మరి కోరిన వరాలు ఇవ్వాలన్నమాట. అప్పుడు తపస్సు చేయడానికి పోయినప్పుడు వచ్చేసి ఈయన ఏం చేస్తాడంటే కనుక మందరాచలం పైన, అక్కడ మందర పర్వతం పైన కూర్చొని తపస్సు చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఏమైందంటే రాజు లేనప్పుడు ఏమవుతారు, ఇంకా ఈ రాక్షసులు కూడా అందరూ చల్లా చెదరైపోయినారు. అప్పుడు దేవతలు ఇదే అదని చెప్పి తెలుసుకొని హిరణ్య అక్షుడు పోయినాడు, హిరణ్యకశ్యపుడు తపస్సు పోయినాడు. ఇప్పుడు మనకు అడ్డు అదుపు లేదని చెప్పేసి వీళ్ళు ఏం చేసినారు, మళ్ళీ వాళ్ళ రాజ్యం ఏదైతే ఉందో స్వర్గాన్ని
ఆక్రమించేసుకొని మరి ఈ హిరణ్యకశ్యపుడి భార్య ఉందన్నమాట. ఆమె పేరు కయాదువు. కయాదువు అప్పుడు గర్భంతో ఉంటుందన్నమాట. ఆ గర్భంలో ఎవరుంటారంటే ప్రహ్లాదు ఉంటాడు అనమాట. వీళ్ళు ఏం తెలుస్తాడంటే కనుక ఇంద్రుడు ఏం చేస్తాడంటే తెలుస్తాడు అనమాట. ఏం తెలుస్తాడంటే కనుక ఈమె దానవుడైన హిరణ్యకశ్యపుడి భార్య. ఈమె గర్భంలోని ఈ శిశువు కూడా రాక్షసుడే కాబట్టి వీడి నుంచి కూడా మనకు సమస్య ఉంటుంది ఈ బాలు నుంచి. కాబట్టి ఈమె ఎప్పుడైతే ప్రసవిస్తుందో ఆ పిల్లవాడిని చంపేయాలని చెప్పేసి ఆమెను బంధించి స్వర్గానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవరు ఇంద్రుడు నారద మహర్షి వచ్చేసి అడ్డుపడతాడు. నాయన మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ బాలుడు ఈ గర్భస్థితి ఎవరైతే ఉన్నారో ఈయన మహాభాగవతుడు. ఈ మహాభాగవతుడి వల్లనే ఈ లోకకంటకులైన ఇప్పుడు హిరణ్య కశ్యపుడు మన ఇతన్ని వధించాలంటే గనక ఎవరు ఉండాలంటే ఎవరుంటే ఇది సాధ్యమవుతుంది ఈ కార్యం అంటే గనక ఈ బాలుడు ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఈమెను వదిలిపెట్టు అని చెప్పేసి ఆమెని ఆ కయాదువును తన ఆశ్రమానికి తీసుకొస్తాడనమాట. ఎవరు? నారద మహర్షి. ఇక హిరణ్యకశ్యపుడు తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా దగ్గర ఉన్నమ్మ తల్లి, నువ్వు ఏం పర్లేదు, ఇక్కడ నీకు ప్రశాంతంగా ఉండి నువ్వు భయపడకు అని చెప్పేసి అక్కడే ఉండేసి ఆ కయాదువుకు గర్భమున ఉన్న పిల్లవాని రక్షణమునకై ప్రార్థించగా నారదముని ఆమెకు అంటే ఇంకా నా గర్భ శిశువుని చంపాలనుకున్నారు ఈ దేవతలు, వీళ్ళు రక్షించాలని ప్రార్థిస్తే సరే అని చెప్పేసి తీసుకొని పోతాడు. అక్కడ ఆమెకు నమ్మకాన్ని ఆశ్వాస వసిగి రక్షిస్తాను పిల్లవాడిని చెప్పేసి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం కూడా చేస్తారనమాట. కాబట్టి ఆ ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం ఏదంటే కనుక భాగవతం. ఈ భాగవతం అంతా చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉంటాడనమాట. ఈమెమో ఏం చేస్తుందంటే గర్భంతో ఉంది కాబట్టి ఈమె ఆ జ్ఞానము ఈమెకి అవసరం లేదు. ఆమెకి ఏమవసరము? రక్షణ అవసరం. తన బిడ్డను తను కదా కాపాడుకోవాలా. కాబట్టి ఆయన ఆశ్రమంలో ఉంటుంది. ఆయన చెప్పేది వింటా ఉంటుంది. వింటూ ఊకొడుతూ ఉంటుంది అనమాట. కొద్దిసేపటికి ఏమైపోతుంది, పాపము గర్భంతో ఉంది కాబట్టి ఆమె నిద్రలో జారిపోతుంది. ఆమె నిద్రలో జారి అయినప్పుడు ఆ గర్భస్థ శిశువుగా ఉండే ఆ పిల్లాడు ఊకొడుతుంటాడు. భాగవతం వింటూ ఉన్నాడు. అక్కడే విన్నాడు. ఎక్కడ విన్నాడు? గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే భాగవతాన్ని శ్రవణం చేసినాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఆ విధంగా అప్పుడు ప్రహ్లాదు తల్లి గర్భమున ఉన్నప్పటికీ ఆ ఉపదేశములను శ్రద్ధగా ఆలకించెను. ఆత్మ ఎల్లప్పుడూ దేహమునకు అన్యమైనదే. ఆత్మ శ్రవణం చేస్తుంది, దేహం ఉంటేనే అని కాదు. కాబట్టి అందుకే చెప్తున్నాడు ఆత్మ ఎల్లప్పుడూ దేహమునకు అన్యమైనదే. దేహమేనా? ఆత్మ అంటే నేను. ఆత్మ అంటే అర్థమేమి? నేను దేహమా? కాదు, నేను జీవాత్మ. నేను కాబట్టి దేహము వేరు, జీవాత్మ వేరు. కాకపోతే దేహము వాసం చేయడానికి వాళ్లకు అవసరం అనమాట. దేహం వాసం చేయడానికి ఏమవసరము? ఆత్మ వాసం చేయడానికి ఏమవసరము? దేహం అవసరము. కాబట్టి ఆ విధంగా దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది అంతే తప్ప. కాబట్టి ఆత్మ వింటుంది. ఆత్మ ఎల్లప్పుడూ దేహమునకు అన్యమైనదే. జీవిని ఆధ్యాత్మిక రూపమున మార్పు ఉండదు. కాబట్టి దేహాత్మ భావనకు పరమైన ఎవడైనను పవిత్రుడై దివ్య జ్ఞానమును పడేవలేను. కాబట్టి నేను దేహం కృష్ణ మెల్ల మాట్లాడండి, చెప్పండి, మెల్ల మాట్లాడు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే కనుక దేహాత్మ భావనకు పరమైన వాడు ఎవడైనను పవిత్రుడై ఇక్కడ ఆత్మభావన ఎందుకాక ఎందే మనం ఉండాలి. కాబట్టి తల్లి గర్భమునందు అదే భక్తి యోగమునకు దివ్య జ్ఞానాన్ని ఇచ్చేది ఆత్మజ్ఞానమే. కాబట్టి భక్తి యోగం దివ్య జ్ఞానం అంటే ఏంటంటే ఆత్మ దివ్య జ్ఞానమును పడిచినప్పుడే అప్పుడు మనకు భక్తి యోగం నందు మనం నిలవగలుగుతాము. తల్లి గర్భమునందు ఉన్నప్పుడు భక్త ప్రహ్లాదుడు నారదముని వలన భక్తి యోగ ఉపదేశములను పడిచను.
ప్రామాణికుడకు గురుదేవుని ఆ ఉపదేశము ద్వారా భగవత్ సేవలు నెలకొనిన ఏ వ్యక్తి అయినను శీఘ్రమే ముక్తుడగును. కాబట్టి ఆయన ప్రామాణికమైన గురువు ఎవరు? దేవర్షి నారదుడు. ఆయన గురువు, ఆయన గురువు అయినాడు. కాబట్టి ఆయన ఏ విధంగా అయినా సరే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువును మనం స్వీకరిస్తామో అప్పుడు మనకు ఏమవుతుందంటే ముక్తి కలుగుతుంది. ఈ భవబంధములు ఏవైతే ఉన్నాయో, ఈ మాయాబంధనలు ఎప్పుడైతే ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఇదంతా మాయా కదా. కాబట్టి అని జ్ఞానం కలిగేసి ఆ విధంగా భౌతిక వాంఛల నుంచి బయటపడేసి భగవంతుని ఆశ్రయించాలని చెప్పేసి కోరికతో ఎప్పుడు ఆతృతతో భక్తియుక్త సేవ చేసి మరి భక్తి యోగమునందు నిలబడి మరి తపోనిష్టాదులు యోగములు తద పుణ్య కార్యములు మరి కృష్ణ భక్తి సేవ చేస్తూ విశుద్ధ భక్తునిగా, ఆ విశుద్ధ భక్తుడు ఎవరంటే దేవర్షి నారదుడే. కాబట్టి విశుద్ధ భక్తుని యొక్క కృప ఎప్పుడైతే కలుగుతుందో సాధారణ జనులకి వాళ్ళు కూడా భక్తులైపోతారు, భక్తి యోగం నందు నిలిచి ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక ఇదే విషయము మరి ఇక్కడ భాష్యం ఇదంతా ఎవరు చెప్పారంటే ఇంట్రడక్షన్ ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది మాతృగర్భమున ప్రహ్లాదుడు నేర్చిన భాగవత ధర్మానికి సంబంధించి. ఇక ఈ శ్లోకం సంబంధించి ప్రభుపాదుల వారి భాష చెప్తున్నారు చూడండి. తల్లి గర్భమున ఉన్నప్పుడు ప్రహ్లాదుడు నారదముని పలుకులను విని ఉండెను. గర్భస్థ శిశువు నారదముని వాక్కులను ఎట్లు వినగలిగినను ఎవరు ఊహింపజాలరు మనం అనుకుంటాం. అదేం సాధ్యమవుతుందా? మన కడుపులో ఉండే పిల్లవాడు వింటాడా మనం చెప్పిన మాటలంటే? వింటాడు. ఇవి చాలా సందర్భాలు ఉన్నాయి. అష్టావక్రుడి విషయంలో ఉన్నాయి, ప్రహ్లాదుడి విషయంలో ఉంది. ఆ తర్వాత అభిమన్యుడు సుభద్రాదేవి గర్భమున ఉన్నప్పుడు అర్జునుడు చెప్తుంటారు అనమాట సుభద్రాదేవికి అదేది వ్యూహం, పద్మవ్యూహము కదా. ఆ పద్మవ్యూహాన్ని ఎట్లా ఛేదించాలా, ఎలా వెళ్ళాలా అని చెప్తాడు. ఎలా తిరిగి రావాలని చెప్పేటప్పటికీ అక్కడ ఆపేస్తారు అనమాట. ఆమె నిద్రపోయిందని చెప్పి ఆపేస్తారు. కాబట్టి వింటారు. కానీ అప్పటికే వినింటాడు తల్లి గర్భంలో ఉండి అభిమన్యుడు. కాబట్టి ఆ విధంగా వినగలరు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అది సాధ్యమవుతుంది. కానీ భౌతిక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అది సాధ్యపడదు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి అహైత్యుక్య ప్రతిహత అనబడ్డను. ఆ విధంగా ప్రహ్లాదుడు చిన్ననాటికినే ఆధ్యాత్మిక జ్ఞానమును సహాధ్యాయులకు బోధించను. కాబట్టి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, గురువు ద్వారా వచ్చింది కాబట్టి, గురువు ఎవరంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనకు భగవంతుడి కృప మన పైన ఉన్నప్పుడు ఆయన ఒక గురువును పంపిస్తాడు అన్నమాట మన దగ్గరికి. ఆయన ఎవరంటే ఆయన రిప్రజెంటేటివ్ గురువు. ఆ విధంగా వారందరూ బాలురు అయినప్పటికీ నిక్కముగా ప్రభావశీలమై ఉండేది. వాళ్ళంతా బాగా మంచి జ్ఞానం పొందినారు. ఎందుకంటే ఒక పరమ భాగవతుడు కాబట్టి, మంచి భక్తుడు కాబట్టి, శుద్ధ భక్తుడు కాబట్టి వాళ్ళకు కూడా భక్తిని నేర్పగలిగినాడు. ఇక 2వ శ్లోకం. భక్త ప్రహ్లాదుడు పలికెను, మా తండ్రి యొక్క హిరణ్యకశ్యపుడు తపో నిర్వహణకు మందరాచలమునకు వెడలినప్పుడు ఇంద్రాది దేవతలు రణమున దానవులను అణుచుటకై తీవ్రముగా యత్నించరి. ఇదంతా ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మా నాన్న వచ్చేసి హిరణ్యకశ్యపుడు ఆయన తప చేయడానికి పోయినప్పుడు దేవతలంతా వచ్చేసి దానవులతో యుద్ధం చేసినారు, వాళ్ళంతా చల్లా చెదరైపోయి పారిపోయినారు అని చెప్పినాడు. 2వ శ్లోకం. ఆహా సర్పము చీమలచే భక్షింపబడినట్లుగా ఎల్లరకు కష్టములను కలిగించినట్టి లోకతాపకారకుడు ఈ హిరణ్యకశ్యపుడు తన పాప ఫలముల చేతనే ఇప్పుడు నశించనాడు అని పలుకుచు ఇంద్రాది దేవతలు దానవులపై యుద్ధ ప్రయత్నము గావించిరి. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చాపదేశమతి అని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆహా సర్పము చీమలచే భక్షింపబడినట్లుగా. సర్పము చాలా బలమైనది, కానీ చీమలో చాలా చిన్నవి. కాబట్టి ఏం చేస్తాయి అవి? ఆ పామును తినేస్తాయి. ఎందుకంటే పాము యొక్క రక్తము తీయగా ఉంటుందన్నమాట. విషం వేరు, మళ్ళీ దాని కోరలో ఉండే విషం వేరు. కాబట్టి ఎల్లరకు కష్టములను కలిగించినట్టే లోకతాపకారకుడు. తాప అంటే కష్టం. లోకాన్ని అంతా వచ్చేసి చాలా ఇబ్బందులు పెట్టిన వాడు, తప్పింపజేసినాడు. దుఃఖము చే తప్పింపజేయడం
విరహం చేత పన కాదు, ఇది దుఃఖం చేత, భయము చేత, కాబట్టి కష్టాల చేత, కాబట్టి అటువంటి తాపాలు ఏర్పాటు చేసినాడు ఈ కారకుడైన హిరణ్యకశ్యపుడు. ఏమి పాప ఫలం చేత ఇప్పుడు నశించినాడు అంటే ఆయనకి వీళ్ళంతా ఏమనుకున్నారు, నశించినాడు అనుకున్నారు. ఆయన యొక్క అస్థికలు మాత్రమే ఉంటాయి. 60,000 సంవత్సరాలు తప్ప చేసినాడంట ఆయన. అప్పుడు మానవుడి యొక్క వయసు 1,00,000 సంవత్సరాలు సత్యయుగంలో. కాబట్టి 60,000 సంవత్సరాలు తప్ప చేసేటప్పటికి ఈ ఎముకలు మాత్రం మిగిలిపోయినాయి. ఈ కండరాలు, ఈ చర్మాన్ని, ఇవన్నీ వీటినంతా అక్కడ ఉండే చీమలు తినేసినాయి బాగా. ఆ పురుగులు చీమలు అన్ని తినేసేసి మొత్తం పుట్ట పెట్టేసి ఆ పుట్టలో మునిగిపోయినాడు. అయినా అట్లా తప చేస్తున్నాడు. కేవలం అస్థికల పైననే ఉండి ఆత్మని, జీవాత్మని నిలుపుకొని తదేకంగా మరి తపస్సు ఘోరంగా చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నశించినాడు అనుకున్నారు. ఇంకా అస్థికలు మిగిలినాయిలే, ఆయనే ఉన్నాడు, వెళ్ళిపోయినాడు, ఇంకేం లేదులే, జీవుడు లేడు అనుకున్నారు అనమాట. పుట్టబొలిసింది జీవ సమాధి అయినట్టున్నాడు, ఇంకంతే రాడు అనుకున్నారు అనమాట. కాబట్టి అది ఆ విధంగా పలుకుచు ఇంద్రదేవత దానవులపై యుద్ధం ప్రయత్నం కావించరి. ఇక 4-5 శ్లోకాలు. ఒకరి తర్వాత ఒకరుగా చంపబడుతున్న అసుర యూధపతులు యుద్ధమునందు దేవతల అపూర్వముకు బలయత్నములను గాంచి చెల్లా చదురై అన్ని దిక్కుల పరుగుడి సాగిరి. ఇక కొంతమంది మరి సైన్యాధ్యక్షులు ఉంటారు కదా, రాక్షసులు సైన్యానికి, వాళ్ళు వచ్చేసి అసుర యూధపతులు అంటారు అనమాట. కాబట్టి యోధులు వాళ్ళు, ఒక్కొక్క యుద్ధంలో ఒక్కొక్క నైపుణ్యం కలిగిన వాళ్ళు. వీళ్ళంతా వచ్చేసి అసురుల చేత చంపబడినారు అనమాట. పెద్ద పెద్ద గొప్ప గొప్ప యోధులు చంపబడినప్పుడు ఆ కింద ఉండే చిన్న సైనికులు ఏం చేస్తారు, భయపడి అంతా చాలా చదువు పారిపోయినారు అనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి దేవతల యొక్క బలాన్ని చూసేసి అందరూ భయపడేసి ఆ ప్రాణరక్షణ కొరకై అన్ని దిక్కుల పరిగెత్తినారు. ప్రాణరక్షణకై వారు ఇళ్లను, భార్యలను, పుత్రులను, పశువులను, గృహోపకరణములను వదిలివేసి వానిని ఏమాత్రం లక్ష్య పెట్టక పలాయనమైరి. ఇంకా ప్రాణరక్షణ ముఖ్యం, అంతేగాని భార్య ఎక్కడా, పిల్లలు ఎక్కడా, ఇల్లు ఎక్కడా, సంపద ఎక్కడా అని చెప్పేసి వదిలేసి అంతా వాళ్ళే వెళ్ళిపోయినారు చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇక 6వ శ్లోకం. విజేతల అంతే కదా, ఇప్పుడు ఎవరికైనా చేస్తే ఎవరి ప్రాణం అంటే ఎవరికైనా ప్రీతే. కాబట్టి ఫస్ట్ అది ధర్మములో శ్రేష్టమైనది అంటే తను రక్షణ, అంటే తన రక్షణ కంటే మించిన రక్షణ ఇంకోటి లేదు. తనకు మారిన ధర్మం ఎందుకు అని చెప్పినట్టు శాస్త్రం చెప్పినట్టు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వాళ్ళు తన ప్రాణరక్షణ కోసమే పరిగెట్టినారంతే కానీ భార్య బిడ్డలని ఎవరు పట్టించుకోలేదు. ఇళ్లను, మరి పశువులని, గృహోపకరాలని, తర్వాత సంపదని ఏం పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా 6వ శ్లోకం. విజేతలకు దేవతలు దానవ రాజగు హిరణ్యకశ్యపుని మందిరమున కొల్లగొట్టి దాని ఎందల సమస్తం ధ్వంసం చేసి పిమ్మట స్వర్గరాజుకు దేవేంద్రుడు నా తల్లిని బంధించను. కాబట్టి ప్రహ్లాద చెప్తున్నాడు ఇదంతా. ఇక ఏమైపోయింది, దేవతలు విజేతలు అయిపోయినారు, అంత యుద్ధాన్ని జయించినారు, అందరూ పారిపోయినారు. అప్పుడు వాళ్ళ ఇల్లంతా ఏదైతే ఉందో, ఇది అంతఃపురము, గొప్ప మందిరం ఏదైతే ఉందో వాటినంతా పగలగొట్టేసేసినారు, మొత్తం కొల్లగొట్టేసినారు. అంటే బాగా చేసేసి దాన్ని, అంటే కొల్లగొట్టడం అంటే మందిరాన్ని ధ్వంసం చేసేస్తున్నారు. దాని ఎంతటి సమస్తమును ధ్వంసం చేసిరి, మందిరంలో ఉండేది ధ్వంసం చేస్తారు. పిమ్మట స్వర్గరాజుకు దేవేంద్రుడు ఏం చేసినాడు, ఈ కయాదు నా తల్లిని బంధించినాడు అని చెప్పేసి, ఎందుకంటే తీసుకువెళ్తాడు అనమాట. ఆయన యొక్క విమానం తీసుకువెళ్తాడు అనమాట. అప్పుడే అడ్డు వస్తాడు. తర్వాత గద్దకు చిక్కిన కురారి పక్షి వలె విలపించుచున్నట్టు ఆమెను తీసుకొని పోచుండగా నారదముని యాదృచ్ఛికముగా అచ్చటకు అర్థించి పరిస్థితిని గమనించను. వెంటనే వచ్చేసి తెలిసిపోయింది, నారద మహర్షికి తెలుసు అనమాట. దేవతలు ఇక దండయాత్ర చేసినారు, రాక్షసులతో ఓడిపోయినారు, నేను నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ పని చేస్తానని తెలిసి వెంటనే ఆయన అక్కడికి వచ్చేసినాడు, నారద మహర్షి వచ్చేసినాడు. అది గమనించినాడు, అక్కడికి వచ్చినాడు అని చెప్పి చెప్తున్నాడు. ఇక నారదముని పలికిన దేవరాజా ఇంద్ర, ఈ వనిత నిక్కముగా పాప రహితురాలు. ఇప్పుడు ఈమె కయాదేవు ఏం పాపం చేసింది చెప్పండి? ఆమెమో పాపరహితురాలే. అతని భర్త వచ్చేసి రాక్షసుడు, దానవుడు, కాబట్టి ఘోరమైన పాపాలు చేసినాడు. ఈమె కాదు కదా అని చెప్తాడు. ఈమెను ఈ రీతి నిర్దయగా తీసుకొని పోవటం నీకు తగదు. కాబట్టి ఏం చేసింది, ఈమె పాపం చేసింది కదా నువ్వు చేయడానికి, కాబట్టి ఈమె ఆ విధంగా చేయకూడదని చెప్తాను అన్నమాట. కాబట్టి ఓ మహాభాగా సాధ్వియకు ఈ పరస్త్రీని నీవు వెంటనే విడిచిపెట్టము. కాబట్టి పరస్త్రీ అనేది తల్లితో సమానం. కాబట్టి ఇటువంటి సాధ్వి కూడా ఆమె.
కాబట్టి అటువంటి మరి పతివ్రత సాధ్వీమణులకు సంబంధించి మరి ఎవరైతే మరి ధర్మం తెలిసిన వారు ఉంటారో వాళ్ళు విడిచిపెట్టాల్సిందే, కాబట్టి నువ్వు విడిచిపెట్టు కాబట్టి అని చెప్పేసి దేవేంద్రుడితో చెప్పినాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు పలికాను, హిరణ్యకశిపుని పత్నియగు ఈమె గర్భమున ఆ దానవుని బీజం ఉన్నది. కాబట్టి ఈమె గర్భమున ఎవరున్నారు? బిడ్డ ఉన్నాడు కదా, దానవుడి బీజం ఉంది. కాబట్టి ఈమె వల్ల కాదు, ఆ బీజం వల్లే మనకు ప్రమాదం కదా అని చెప్తున్నారు. కాబట్టి కనుక ప్రసవమనంతరము ఈమెను నా ఆధీనమున ఉండనిండు, పిదప ఈమెను విడిచిపెట్టగలము. కాబట్టి ప్రసవం అయ్యేంత వరకు నా దగ్గర ఉంటుంది అంతే, ఆమె ఈమెతో నాకేం పని లేదు, తర్వాత కాదు వదిలేస్తాను, ఈమె బిడ్డ నాకు కావాలా అంటాడు అనమాట. ఎవరు? ఇంద్రుడు. ఆ తర్వాత ఇక దీని భాష చెప్తాడు. స్వర్గరాజు ఇంద్రుడు ప్రహ్లాదుని తల్లి గర్భమున మరొక దానవుడు అనగా ఇంకొక హిరణ్యకశ్యపుని భావించి ఆమెను బంధింప నిశ్చయించుకున్నాను. కనుక ప్రసవానంతరమే ఆ పిల్లవారిని వధించి పిదప ఆమెను విడిచిపెట్టుట మంచి ఉపాయమని అతడు తలిచాను. కాబట్టి దేవేంద్రుడు అతడు తలిచినాడు అనమాట. కాబట్టి బిడ్డను చంపేసి తల్లిని వదలాలా, ప్రసవంతో ఉన్నట్టు స్వర్గంలోనే పెట్టాలని చెప్పి అనుకున్నాడు, అంతేగాని ఇంకేం వేరు చేసుకోలేదు. ఆమెను చంపాలని మాత్రం కాదు అని చెప్పి నేను బంధించిందని చెప్పినాడు అనమాట. ఇక నారదుడు దానికి సమాధానం చెప్పినాడు, పిల్లవాడిని చంపవద్దని చెప్తాడు అనమాట. ఇక్కడ అదే ఇక్కడ చూడండి, నారదముని పనికను ఈ వనిత గర్భమునందున్న శిశువు దోషరహితుడు. చూడండి, ఆ శిశువుడు బీజము ఎవరిదే ఉండొచ్చును? హిరణ్యకశిపుడిదే ఉండొచ్చును, కానీ ఆ శిశువు దోషరహితుడు, పాపరహితుడు. నిజమునకు అతడు మహాభాగవతుడు, దేవదేవుని ప్రభావ సంపన్నుడగు దాసుడు కనుక అతన్ని నీవు చంపజాలవు. కాబట్టి అతడు ఆ పిల్లవాడు ఎవరైతే గర్భంలో ఉన్న గర్భ శిశువు అంత సాధారణమైన శిశువు కాదు, ఆయన దోషరహితుడు, తర్వాత పాపరహితుడు అయి ఉన్నాడు కూడా. నిజమునకు అతడు మహాభాగవతుడు అంటే భగవంతుడి యొక్క భక్తుడు. హరిబోల్, భగవంతుడి యొక్క భక్తులలో శ్రేష్ఠుడు. మళ్ళీ మహాభాగవతుడు అంటే మామూలుగా ఏదో ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించి ఆరతి చేసేసి అయిపోయింది అని అనేవాడు కాదనమాట. నిత్యము మనసులో మననం చేస్తూ ఉంటాడు అనమాట. నారాయణ 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 చెప్పి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ విధంగా మననం చేస్తూ ఉంటాడు ఆయన. నిరంతరము మనసంతా భగవంతునే స్మరణలోనే ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవదేవుని ప్రభావ సంపన్నుడగు దాసుడు అంటే ఎవరంటే దేవదేవుడి యొక్క ప్రభావము సంపన్నంగా కలిగినాడు. అంటే ఆయన యొక్క దయ, ఆయన యొక్క ఆశీస్సులు చాలా గొప్పగా కలిగిన అటువంటి దాసుడు కనుక అతన్ని నీవు చంపజాలవు. కాబట్టి ఆ విధంగా భగవంతుడి యొక్క భాగవతుల్ని చంపాలంటే చంపకూడదు. కాబట్టి ఆ పని నీవు దేవతల రాజుగా నువ్వు చేయలేవు అని చెప్పినాడు. ఇక భాష్యం చెప్తున్నాడు, దానవులు లేదా అభక్తులు ఒక భక్తుని వధించుటకు ప్రయత్నించిన సంఘటనలు ఎన్నో కలవు. అది మనం చూస్తుంటాము. దానవులు ఏం చేస్తారంటే భక్తుడు భాగవతులని ఋషి యజ్ఞం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు వీళ్ళు కదా, భగవంతుడి యొక్క భక్తుడు అని చెప్పి చూస్తాడా వాడు? దానవుడు చూడవాడు. లేదా ఆ భక్తులు కూడా అంతే. ఎవరు? దేవుడు లేడని చెప్పేవాళ్ళు, కమ్యూనిస్టులు. మా దేవుడు గొప్ప అని చెప్పేవాళ్ళు. మా దేవుడికి రూపం లేదు, దేవుడి రూపము పూజించే వాళ్ళు మాకు ఎవరంటే మాకు నచ్చని వాళ్ళు, కాబట్టి వాళ్ళు చంపేస్తాం అని చెప్పేవాళ్ళు ఎవరు అంటే అభక్తులు వాళ్ళు. దేవుడు అందరు దేవుడే, దేవుళ్ళలో వేరేముంటారు, భగవంతుడు ఒకటే. మాది వేరు మీది వేరు అని చెప్పడం అనేది అదంతా అజ్ఞానం, అది భ్రాంతిమయ జీవనం అంతే తప్ప జ్ఞానం కాదది. కాబట్టి అటువంటి వాళ్ళు అభక్తులు అంటారు వాళ్ళని. వాళ్ళలో భక్తి ఉందా అంటే కాదు, అది భక్తి కాదది. కాబట్టి ఆ విధంగా దానవులు లేదా అభక్తులు ఒక భక్తిని వధించడానికి ప్రయత్నించిన సంఘటనలు ఎన్నో కలవు, మనం చూస్తున్నాం అని ప్రభావం చెప్తున్నాను అనమాట కదా. వేరే మతస్థులు మన దేశానికి వచ్చినప్పుడు ఎంతమందిని చంపలేదు తురకలు. కాబట్టి గుళ్ళు ధ్వంసం చేసేసి 18 సార్లు దండయాత్ర చేసి ఏది
సోమనాథ్ దేవాలయాన్ని. కాబట్టి ఇవన్నీ అన్ని పైశాచిక కృత్యాలు చేస్తారనమాట వాళ్ళు. కాబట్టి కాబట్టి అటువంటి కానీ ఆ కార్యమున వారెన్నడూ కృతకృత్యులు కాలేదు. కానీ వాళ్ళు ఏమైనా జయం పొందినారా అంటే, ఏదైనా స్వర్గానికి పోయినారా అంటే, ఏదైనా భగవంతుడి యొక్క సన్నిధానానికి ధామానికి పోయినారంటే పోలేదు. వాళ్ళంతా పాప పనులే అవన్నీ తెలుసు, వాళ్ళకి తెలియదు అంతే. కానీ వాళ్ళు కృతకృత్య కాలేదు చెప్తాడు ఎవరు? ప్రభుపాదులు. ఇంకా భగవద్గీత 9వ అధ్యాయము 37 శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని చెప్పినాడు లేదా కృష్ణుడు అక్కడ? నా భక్తుడు నాశము కాడు అని చెప్పినాడు. నా భక్తుడికి నాశనం లేదని చెప్పినాడు. కాబట్టి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని వాగ్దానము వనర్చి ఉన్నాడు. తన భక్తుడు దానవునిచే వధింపబడని భగవంతుడే సాక్షాత్తుగా చేసిన ప్రకటన ఇది. కాబట్టి అందుకే ఈ బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళంటే గనక, ఎవడైనా అభక్తుడు దానవుడు అసురుడు ఎవరైనా వస్తే గనక చంపడానికి వస్తే, నేను ఈ దేహం కాదు, నాకు చావు లేదు, నేను జీవాత్మని, ఏం చేసుకుంటే చేసుకోపోని ఇష్టం అని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడి పైన అదే చెప్పాడు అనమాట. కాబట్టి భగవంతుడి యొక్క భక్తుడికి భక్తుడు దానవుడి చేతిలో చావడం అనేది లేదు అంటాడు అనమాట. ఎందుకంటే జీవాత్మకి చావు ఎక్కడుంది చెప్పండి. కాబట్టి ఆ విధంగా సాక్షాత్తుగా ప్రకటన చేసినాడు భగవంతుడే ఇక్కడ 9వ అధ్యాయము భగవద్గీత 37వ శ్లోకంలో ఉన్నమాట. కాబట్టి భగవంతుని ఈ వాగ్దానమును భక్త ప్రహ్లాదుని చరిత్ర అది చక్కని నిదర్శనము. కాబట్టి అక్కడ భాగవతుడు అయిపోయినాడు అవుతాడు. కాబట్టి ఆయన భగవంతుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ విధంగా మీరు దేవతలే అయినను ఈ శిశువును వధించడం అసాధ్యం, ఇక ఇతరులకు అది అసాధ్యమని వేరుగా చెప్పనక్కరలేదు. దేవతలకు మీకే అసాధ్యం ఇది. ఎందుకంటే భక్తులను చెప్పకూడదు కాబట్టి, ధర్మం తెలుసు కాబట్టి మీకు. ఇంకా ధర్మం తెలియని ఇతరులకు కూడా ఏం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పండి? మీకే అసాధ్యమైనప్పుడు అని చెప్పేసి చెప్పినాడు నారద మహర్షి అని నారదముని స్వర్గరాజుతో పలికెను. 11వ శ్లోకం. నారదముని ఆ విధంగా పలికినంతటా ఇంద్రుడు అతని వాక్కుల ఎడ గౌరవం కలవాడే వెంటనే నా తల్లిని విడిచిపెట్టాను. ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఏదంతా. ప్రహ్లాదుడు చెప్తున్నాడు నా తల్లి అంటే ఎవరు? కయాదు. వదిలిపెట్టి నేను భగవద్భక్తుడనైన కారణమున దేవతలందరూ ఆమెకు ప్రదక్షిణము కావించి పిదప తమ లోకములకు విడలిరి. కాబట్టి పరమ భాగవతుడు భగవద్భక్తుడు ఎప్పుడైతే గర్భస్థ శిశువుగా ఉన్నా కూడా ఆయన ప్రదక్షిణ చేయాలంట. మనం శరీరంతో ఉన్నా, తల్లి గర్భంలో ఉన్నా. కాబట్టి పరమ భాగవతుడి యొక్క ప్రదక్షిణ చాలా గొప్పదంట. భగవంతుని ప్రదక్షిణ చేసినంత ప్రదక్షిణం చేసిన దానితో సమానమంట. కాబట్టి పరమ భాగవతుడు భగవద్భక్తుడు అయిన ఎవరైతే ఉంటారో ఆయన కయాదవ్ చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టి వెళ్ళిపోయినారండి దేవతలు. ఇక భాష్యం చెప్తున్నాడు, ప్రభుపాద చెప్తున్నారు భాష్యం. ఇంద్రాది దేవతల గొప్పవారే అయినప్పటికీ నారదముని ఎడ విధేయులై ఉండి ప్రహ్లాదుని గూర్చి అతడు చెప్పిన మాటలను వెంటనే ఆమోదించరి. ఎందుకంటే ఆయన దేవతలకు ఋషి, దేవర్షి నారదుడు ఆయన. కాబట్టి ఆయన చెప్పినారు కాబట్టి ఆయన చెప్పిన సత్యమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. ఇదియే పరంపరా విధానము. కాబట్టి ఇదే ఆయన గురువు వాళ్ళకి. కాబట్టి గురువు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, రాజు వినాలి, దేవతల రాజు. కాబట్టి గురువు చెప్పినట్టు, బ్రాహ్మణుడు గురువు అంటే ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టు ఎవరు వినాలా? క్షత్రియ వినాలా, రాజు వినాలా. ఆ విధంగా విధానమున విషయమున అవగాహన మలుచుకునుట ఎనబడును. ఇదే పరంపర, ఇది పరంపర, గురు శిష్య పరంపర. హిరణ్యకశ్యపుని పత్ని కయాదు గర్భమున పరమ భాగవతోత్తముడు ఉన్నాడని ఇంద్రాది దేవతలకు తెలియదు. కానీ నారదముని యొక్క ప్రామాణిక వచనములను వారు ఆమోదించి వెంటనే గర్భస్థుడై ఉన్న భక్తునికి వందనమునర్చుటకు అతని తల్లికి ప్రదక్షిణము గావించిరి. చూడండి ఎంత చక్కగా వాళ్ళు నమ్మకం కలిగిందంటే దేవశుల వారి నారదుల యొక్క మాట పైన. ఆమె దానవుడి భార్య, కానీ ఆ శిశువు గర్భస్థ శిశువు వచ్చేసి మహాభాగవతుడు భక్తుడు అని చెప్పేసి తెలిసిన వెంటనే భక్తితో ప్రదక్షిణ చేసినారు, ఆమెకి దండం పెట్టి వెళ్ళిపోయినారు. పరంపరా విధానమున భక్తుని తెలుసుకున్నటయే జ్ఞాన విధానము. జ్ఞాన విధానం అంటే అదే
భగవంతుడు ఎవరు, భక్తుడు ఎవరు అని తెలుసుకోవడమే జ్ఞాన విధానం. అది తెలియనప్పుడు ఎంత భౌతిక జ్ఞానం ఉన్నా కూడా అజ్ఞానమే అది. వారిని గూర్చి ఏవో మానసిక కల్పనలు చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే భక్తులు అని చెప్పేసి చెప్పినారో వాళ్ళ గురించి మనము అతను ఎట్లా భక్తుడు, ఇంత ముందు ఏం చేసినాడు, ఎన్ని పాపాలు చేసినాడు, ఎక్కడెక్కడ పుట్టినాడు, ఏమేమి చేసినాడు, ఇవి కాదు చూడాల్సింది. కాబట్టి ఆ భక్తుడి యొక్క ప్రామాణికత, అది దానవుడు కుమారుడు కదా, అతను ఎట్లా మాడతాడు. కాబట్టి దానవ లక్షణాలు ఉంటాయి కదా, దానవ బీజం అంటే ఇదేంటిది అని చెప్పి ఇవి మానసిక కల్పన ఇటువంటి చేయకూడదు ఎప్పుడు అంటాడు అనమాట. భక్తులు అంటే భక్తులే అంతే. భక్తుడిని ఇప్పుడు గంగా జలం ఉంది, గంగా జలము మలినమైన కూడా కలుషితమైన దాన్ని పవిత్రంగానే భావించాలి కదా, అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దాని కొరకు ప్రామాణికుడకు భక్తుని వచనములను మన్నించి వానిని అవగతం చేసుకున్నట్టు ప్రయత్నించిన చాలును. కాబట్టి మానసిక కల్పన చేయకూడదు. మరి ప్రామాణికమైన ఒక గురువు చెప్పినప్పుడు వెంటనే అతను భక్తుడే అని చెప్పినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలా, అవగాహన కలిగి ఉండాలా, అతనికి ఆ విధంగా మనము ప్రయత్నం చేయాలా అని చెప్పేసి ప్రభావం చెప్తున్నారు. ఇక 12వ శ్లోకం, ఇదొక శ్లోకం చెప్పి ఆపేస్తాము, టైం అయింది. భక్త ప్రహ్లాదుడు పలుక సాగాను. ఇంకా చెప్తున్నాడు, నారదముని నా తల్లిని తన ఆశ్రమమునకు తీసుకువెళ్ళి, తల్లి నీ భర్త తిరిగి వచ్చినంత వరకు నా ఆశ్రమములోనే ఉండవచ్చును అని పలికి పూర్తి ఆశ్వాసమునొసగెను. ఆశ్రమంలో పెట్టేసినాడు అన్నాడు క్రిస్తువై ఆమెని, కాయదువుని. కాబట్టి నువ్వు నీ భర్త వచ్చి నేను తీసుకుపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, ఆయన తపస్సు చేసి వస్తాడు, నేను తీసుకెళ్తాడు, నీకు కొడుకు పుడతాడు అని చెప్పి శివని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉంది తల్లి అని చెప్తాను అన్నమాట. తర్వాత దేవర్షి నారదుని మాటలను ఆమోదించిన నా తల్లి దైత్యరాజు నా తండ్రి తన కఠోరమగు తపస్సును పూర్తి చేయనంత వరకు ఎటువంటి భయము లేకుండా అతని రక్షణలో ఉండేను. 60,000 సంవత్సరాలు కాబట్టి ఆమె అక్కడే ఉండిపోయిందనమాట. తర్వాత 14వ శ్లోకం, ఇవన్నీ భాషలు ఏం లేవు, ఇది కొద్దిగా పెద్దగా ఉంది, అయితే ఆపేస్తాను ఇక్కడికే. కాబట్టి ఇంకేమైపోయింది, ఆ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆమెకు భాగవతం బోధించినప్పుడు గర్భశిశుగా ఉన్న ఈ నారదులు శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శ్రీల ప్రభుపాద్కి జై. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ప్రహ్లాదుడు మొత్తము మరి భాగవతాన్నంతా శ్రవణం చేసినాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम प्रणाम प्रभु जी, हरे कृष्ण. जगन्नाथ दर्शन చేసుకున్న మాతాజీ అందరూ हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम.